కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే పోయిన వారం ఎలా ఉందో ఇంచుమించు కొంచెం అలా ఉండే విధంగా ఉంది. ఇక రాశి వారికి కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా ఒక ధైర్యాన్ని అయితే ఇవ్వగలుగుతాడు ఇక రాశి వారికి. కాకపోతే ఇక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శని అంత యోగ్యాన్ని ఇవ్వడు. శని యొక్క అష్టమ శని ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా గోచరిస్తున్నది. రవి శని కలిసి ఇద్దరు అష్టమంలో సంచారం చేసేటప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రంలో రాసి ఉందన్నమాట. మరియు అదేవిధంగా రవి శని యొక్క దృష్టి మనం చూసినట్లయితే కరెక్ట్గా సప్తమ దృష్టి ధనస్థానాన్ని చూస్తున్నారన్నమాట. ధనస్థానాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే అధికమైనటువంటి ధనవ్యయం అనేది ఎక్కువగా జరిగే విధంగా ఉంటుంది. ఇది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైన సూచన. వీరికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చూడాలంటే కేతువు అష్టమంలో తృతీయంలో ఉన్నప్పుడు కొద్దిగా కష్టపడి చదవగలిగితే విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక రాశి వారికి. కర్కాటక రాశి వారికి కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మనం చూసుకున్నట్లయితే ధనక్షయం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా కూడా గోచరిస్తున్నది. అలాగే రాహు భాగ్యస్థానాల్లో అంత యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. ఓన్లీ రాహు కొన్ని స్థానాల్లోనే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఓవరాల్గా చెప్పాలంటే కర్కాటక రాశి వారు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ఇక రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలత కోసం ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది చూద్దాం. అష్టమంలో ఉన్నటువంటి రవి శని ఇద్దరు అనుకూలంగా లేరు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ధనాధిపతి అయినటువంటి రవి అష్టమంలో సంచారం చేసేటప్పుడు ఎక్కువగా జీవిత భాగస్వామి ఆరోగ్యం, శరీరంలో వేడి ఉష్ణాన్ని కలిగించగలుగుతాడనమాట. ఆరోగ్యరీత్యా కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కాబట్టి సూర్యారాధన అనేది చేయాలి. సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేయటం. అదే ఉదయం పూట వచ్చినప్పటికీ ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో రవి హోరా సమయంలో సూర్యారాధన చేయటం. అదేవిధంగా అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే తామ్ర పాత్రలో సమర్పించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా తాగేటప్పుడు నీళ్ళను కూడా రాగి పాత్రలో తాగినట్లయితే రవి యొక్క అనుగ్రహత పొందడం అనేది జరుగుతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వైవాహిక జీవితంలో కూడా కొంచెం మనస్పర్ధలకు గురి చేసే విధంగా ఉంటాడు. సింధూరాన్ని ధరించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఆ యొక్క ప్రయత్నాలు అనేవి చేయాలనుకున్నప్పుడు కొంచెం బెటర్మెంట్ టైం మీ యొక్క జాతక రీత్యా కూడా ఒకసారి సరి చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలా విధంగా విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులకి గురుబలం అనేది అంత కరెక్ట్గా లేదన్నమాట. అష్టమలో శని ప్రభావం అనేది కూడా కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి వీరు విజయాన్ని సాధించగలుగుతారు. కాకపోతే వీరు కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే కేతువు ఇక రాశి వారికి తృతీయంలో ఉన్నాడు. దానివల్ల వచ్చినప్పటికీ కొంచెం కష్టపడితే విజయాన్ని పొందగటానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేసి చదవవలసినటువంటి ముఖ్యమైన సూచన. ప్రతినిత్యం ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గాయత్రి జపాన్ని చేసుకుంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు.